రతి క్రీడలో వాళ్ళు ఒకవేళ భార్యాభర్తలు ఆహ్, కనెక్ట్ అవ్వట్లేదు, లేకపోతే వాళ్ళు పార్టిసిపేట్ అవ్వట్లేదు, ఇంటిమేట్ అవ్వట్లేదంటే కోర్ట్ గూడా ఏం తీర్పునిచ్చిందంటే మరి అలాంటిది మ్యారేజే సక్సెస్‌ఫుల్ గాదు. అది వాలిడ్ గాదన్నట్టు. ఎంత ఇంపార్టెంట్ ఉందో చూడండి. ఏందంటే రతి క్రీడలో మీకు చాలా ఇంపార్టెంట్ మీరు పార్టిసిపేట్ చేయాలి. ఇద్దరికీ ఇది అంటే ఒక రకమైన ఇండికేషను. మీరిద్దరు పార్టిసిపేట్ అవ్వాలి. మీరిద్దరు మీ ఇద్దరి బాధ్యత. అంటే మీరు ఒకళ్ళకొకళ్ళు సాటిస్ఫై జేయాలి. ఒకప్పుడు మీరు గొడవలు చేసుకుంటూ, ఇంట్లో మీరు సాటిస్ఫై లేకుండా, మీరు అంటే భార్య ఆహ్, ఎప్పుడైతే అలిగి ఉంటదో, హస్బెండ్‌కి కలవాలని ఉంటది. ఆమె సపోర్ట్ చేయదు. అలాగే భార్యకు అంటే కావాలని ఉంటది. హస్బెండ్ అసలు అలిగుంటాడు. ఇద్దరు కొట్లాడుకుంటారు, దూరం ఉంటారు. ఏందంటే మంత్స్ వరకు, ఎన్నో నెలల వరకు గూడా వాళ్ళు కలవరు. ఇలాంటి వాళ్ళకు ఇంకా వీక్‌నెస్ వస్తూ ఉంటది. స్పెషల్లీ నేను మేల్ కేసెస్ చాలా చూస్తుంటాను. అందుకే వీళ్ళ జెంట్స్‌లో ఏంటి ప్రాబ్లమ్ అంటే, వీళ్ళు ఒకవేళ వీక్లీ వన్స్ గానీ, ట్వైస్ గానియండి, మంత్లీ వన్స్ గానియండి, 15 డేస్‌కి ఒకసారి గానీ కలుస్తూ ఉంటేనే వీళ్ళు హెల్తీ ఉంటారు. ఒకవేళ వాళ్ళు అసలు ఇది వదిలేస్తే వాళ్ళకు వీక్‌నెస్ వచ్చేస్తుంది. స్టామినా తగ్గిపోతుంది. వాళ్ళు యాక్టివ్, అలర్ట్ ఉండరు. అయితే ఇప్పుడు ఈ డివోర్స్ కేసెస్ ఎందుకు ఎక్కువవుతున్నాయంటే, వీళ్ళు అంటే మగవాళ్ళు ఏం జేస్తారంటే, వాళ్ళు బాధ్యత తీసుకోరు. వాళ్ళ బాధ్యతే గదా! వాళ్ళ ఆవిడని భావి ప్రాప్తి చెందించాలనేది. కానీ చాలామంది తీసుకోరు. ఎందుకంటే ఇవాళ రేపు ఏంటంటే కల్చర్ ఇలా అయిపోయింది. పబ్బులు, పార్టీలు, ఫంక్షన్‌లు అటు ఇటు బయట వెళ్ళడము. అంటే ఆల్కహాల్ ఉంటేనే ఇవాళ రేపు మాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అందరితో పాటు మేము గూడా ఆల్కహాల్ తాగుతేనే వాళ్ళు మాకు అంటే బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. మేము ముందుకెళ్ళొచ్చు. అంటే అలాంటి ఆలోచన చాలామందికొస్తుంది. ఎందుకంటే ఆ కల్చర్ ఫాలో అవ్వాలి. అవ్వకపోతే మేము సెట్ అవ్వము. చాలామంది మమ్మల్ని అంటే ఇప్పుడు వాళ్ళతోని ఉండి మీరు వాళ్ళ కల్చర్ అడాప్ట్ చేస్తేనే వాళ్ళు మీతో ఉంటారు. ఒకవేళ మిమ్మల్ని షేర్ చేయమని ఒకవేళ ఆల్కహాల్ ఒక పెగ్ ఇస్తే మీరు ఒకవేళ అవాయిడ్ చేస్తే వాళ్ళకు అంటే బాండింగ్ ఉండట్లేదు. అందుకనే వాళ్ళేం జేస్తున్నారంటే, ఆ కల్చర్ వాళ్ళు అడాప్ట్ జేస్తున్నారు. వాళ్ళతో ఉంటున్నారు. వాళ్ళతో వాళ్ళు ఉండి అంటే ఆహ్, బిజినెస్ పరంగా గానియండి, ఏది గాని పరంగా గాని వాళ్ళతో ఉండి డ్రింక్ జేయడము, మందు తాగడము, అలాగే స్మోకింగ్ జేయడము, చాలా రాత్రి వరకు వాళ్ళతో ఉండడము, అంటే నిద్ర స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళకు లైంగిక సమస్యలొస్తున్నాయి. వాళ్ళెప్పుడైతే ఇంటికొస్తారో రాత్రి అంటే వాళ్ళకు లేట్ అయిపోతుంది. మందు తాగడం వలన వాళ్ళకు ఏదేదో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నిద్ర వచ్చేస్తుంది. స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయితుంది. హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. అయితే వాళ్ళు ఒక లిమిట్‌లో గూడా తాగరు. మందు తాగినప్పుడు ఎక్కువ తాగుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఒస్తాయి. అయితే ఈ లైఫ్ స్టైల్ వలన ఈ విడాకులకు దారి తీస్తుంది. కానీ డైరెక్ట్ లైఫ్ స్టైల్ వలన విడాకులు కాదు. మధ్యలో ఇది లైంగిక సమస్యలొస్తాయి. మధ్యలో అంటే మీకు ఎప్పుడైతే మీరు మీ లైఫ్ స్టైల్‌లో అక్కడెళ్తారో, మీరు టైము మీ పర్సనల్ లైఫ్‌కి ఇవ్వలేరు. మీరు పర్సనల్ లైఫ్‌కి మీ టైం ఇవ్వకపోతే మీకేమవుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఇక గొడవలవుతాయి, అవన్నీ అవుతాయి. దాని తర్వాత మీకు విడాకుల వరకు ఎళ్ళిపోతున్నాయి. గొడవలెందుకవుతాయి? మీరు టైం ఇవ్వట్లేదు. టైం ఏంటి? కలవడం, మీరు అంటే ఆహ్, భావి ప్రాప్తి ఆమె కూడా చెందడం, అంటే ఆమె సాటిస్ఫై అవ్వడం. అది ఆమె రైట్. ఆమె చెప్పేదేం లేదు. మీ ఇద్దరు పిల్లలయిపోయారు. ఒక పిల్లలయిపోయిన మీరు జూసుకోండి మీ లైఫ్ అంటే అది అలా కుదరదు. మీరు టైం ఇవ్వాలి. టైం ఇచ్చి అంటే నేనెప్పటికీ చెప్తూ ఉంటాను 15 నిమిషాలు, 15 నిమిషాలు, 15 నిమిషాలు అలా కేటాయించండి. ఒక 45 మినిట్స్, 1 అవర్ మీరు మీ పర్సనల్ ఇంటిమేట్ అయ్యేటప్పుడు ఇవ్వాలి. ఒక 15 నిమిషాలు ముద్దు, ముచ్చట్లు మాట్లాడడం ఫోర్ ప్లే అంటారు దాన్ని. మధ్యలో ప్లే అంటారు మళ్ళీ. అంటే ఇంటిమేట్ అవ్వాలి. మీ అంగాన్ని మీరు యోనిలో ప్రవేశించాలి. అదొక 15 నిమిషాలైనా ఉండాలి అది ప్రాసెసు. ఇంకో 15 నిమిషాలు మీరు మంచిగుండే అది ఇదేదేదో మాట్లాడాలి. ఒక 15 మినిట్స్ ఇలా పోతది. ఇక దాని తర్వాత ఒక 15 మినిట్స్ అంటే మీరు అయితే ఒక గంట, 1 అవర్ ఇస్తే మీరేంటంటే హెల్తీగా ఉంటారు. వీక్లీ వన్స్. అది గూడా ఇవ్వట్లేదు. బయట కల్చరు మళ్ళా వేరే పార్ట్నర్స్‌తో వెళ్ళడము ఇవన్నీ చాలా అవుతున్నాయి.
అందుకనే విడాకుల వరకు దారితీస్తున్నాయి. మీకు ఈ లైఫ్ స్టైల్ వలన ఒకవేళ లైంగిక సమస్యలొచ్చాయనుకోండి, మీరేం జేస్తారు? మీ ఆవిడని దూరం ఉంచుతారు. అక్కడ పోరు. అక్కడ పోగానే మాకు అంగం గట్టిగా పడతలేదు, రావట్లేదు అంటారు. మళ్ళీ బయటికి పోతే మాకు వస్తుందంటారు. ఇది పెర్ఫార్మన్స్ ఈడీ అంటారు. పార్ట్నర్ స్పెసిఫిక్ ఈడీ అంటారు. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. దీని వలన ఏందంటే ఒకవేళ మీ పార్ట్నర్ కోఆపరేటివ్ లేదు. కొంతమంది ఉంటారు. తొందరగా చిరాకులేస్తది లేడీస్‌కి. వాళ్ళు ఇవన్నీ ఒప్పుకోరు వాళ్ళు. వాళ్ళకు ఏందంటే చలో మీరు ఉండి ఒకవేళ వాళ్ళని మీరు సఫర్ అవుతున్నారంటే చాలామంది ఉంటారు. వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళిద్దరొచ్చి మాట్లాడి ఎళ్తారు మెడిసిన్స్ గూడా. అయితే అలాంటి వాళ్ళకు ఈ లైంగిక సమస్యలు వస్తే అల్టిమేట్‌లీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ అది గొడవలు, ఇంట్లో స్ట్రెస్, టెన్షన్స్ అవి పెరుగుతూ ఉంటాయి. విడాకుల వరకు గూడా వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ మీకు అలాంటి లైఫ్ స్టైల్స్, హ్యాబిట్స్ ఏదైనా ఉంటే మీరు అది వదులుకోండి. ఇంకా ఒకవేళ ఈ సమస్యలొస్తే మీకు ఈ లైంగిక సమస్యలకు కంప్లీట్ సొల్యూషన్ మా యునాని మెడిసిన్స్‌తో మీకు కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఆర్గానిక్ మెడిసిన్స్, హెర్బల్ మెడిసిన్స్ ఒక్క కెమికల్ గూడా ఉండదు మా దగ్గర. అన్నీ మీకు బెనిఫిట్సే ఉంటాయి. ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఉండదు. యునానిలో మా దగ్గర ఒక 20-40 రోజుల మధ్యలో చాలా మంచి రిజల్ట్స్ ఒస్తాయి. 3 మంత్స్ కోర్స్, 4 మంత్స్ కోర్స్ మాక్సిమం వాడాలి మీరు. బెస్ట్ రిజల్ట్స్ మీకొస్తాయి. అన్ని ప్రాబ్లమ్స్ శాశ్వతంగా ఎళ్ళిపోతాయి. థాంక్ యూ. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండీ యునాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి.